నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అమ్మస్పటిక లింగేశ్వర ఆలయంలో రేపు మహాశివరాత్రి ప్రత్యేక పూజలు. సంజీవనగర్ రామాలయంలో శివరాత్రి పర్వదినాన శ్రీ కాశీ విశాలాక్షి కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవం. శ్రీశైలంలో కన్నుల పండువగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి. నంద్యాలలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం. డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. శంకు మీద శివయ్య సూక్ష్మ చిత్రాలు. రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఘనంగా స్పార్క్ ఎడ్యుకేషనల్ సైన్స్ వేర్. వైఎస్ఆర్ నగర్ అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరుతున్న నిర్వాహకులు. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో శివరాత్రి పర్వదినాన శ్రీ కాశీ విశాలాక్షి కాశీ విశ్వేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవం భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. స్వామివారికి ఉదయం 5 గంటలకు పంచామృత విధాన అభిషేకం, అర్చనలు, సాయంత్రం 7 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, లింగోద్భవ కాలంలో 15వ తేదీ రాత్రి 12:01 స్వామివారి ఉచిత అష్టోత్తర శతక్షీర కలశాభిషేకం, తదుపరి స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందని భగవత్ సేవా సమాజ్ సభ్యులు తెలిపారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి శివరాత్రి సందర్భంగా ఈ నెల 15వ తేదీ అంటే ఆదివారం రోజు ఉదయం 5 గంటలకు స్వామివారికి పంచామృత విధాన అభిషేకము, అర్చనలతో పాటు సాయంత్రం 7 గంటలకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము, లింగోద్భవం టైంలో అంటే 15వ తేదీ రాత్రి 12:01 స్వామివారికి సామూహిక ఉచిత అష్టోత్తర శత క్షీర కలశాభిషేకం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది. తదుపరి శివపార్వతుల కళ్యాణం నిర్వహించబడను. కావున ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందగలరు. అదేవిధంగా ఈ అభిషేకానికి కానీ కళ్యాణానికి కానీ ఎవరైనా పాల్గొనదలసినచో మీ యొక్క పేర్లను ఆఫీసులను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా 16వ తేదీ అంటే సోమవారం రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస్ నగర్, సంజీవనగర్ వీధుల గుండా స్వామివార్ల గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడును. కావున ప్రతి ఒక్కరూ ఈ గ్రామోత్సవంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. భక్త మహాశయులకు అందరికీ ముందస్తు మహాశివరాత్రి శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున తెలియచేయుచున్నాము. మనందరికీ తెలిసిన విషయములే. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే పెద్ద పండుగలలో ఈ మహాశివరాత్రి పండుగ. ఈ మహాశివరాత్రి పండుగ ఈ నెల 15వ తారీఖు అనగా రేపటి రోజున యావత్ భారతదేశం నందు ఈ మహాశివరాత్రి పండుగను జరుపుకొనుచున్నాము. శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో కూడా
ఈ మహాశివరాత్రి పండుగను ఎంతో ఘనంగా జరుపుకొనుచున్నాము. సంజీవనగర్ రామాలయంలో వెలిసిన కాశీ విశ్వేశ్వర స్వామికి ఉదయం 5 గంటల నుంచి ఏకదాటిగా పంచామృత అభిషేకములు మరియు అమ్మవారికి కుంకుమార్చనములు మొదలగు కార్యక్రమము ఉదయం 5 నుంచి ప్రారంభమగుచున్నవి. కావున భక్తాదులు ఎల్లరూ ఇది గమనించి మీరు మీ పేర్లు నమోదు చేసుకోకపోతే పేర్లు నమోదు చేసుకొని ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు ప్రదోష కాలమునందు స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము కూడా జరుగుతున్నది. కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంని చూసినను మనకెంతో పుణ్యము కలుగును. అదేవిధంగా సాయంత్రం రాత్రి 12 గంటల 1 నిమిషమునకు లింగోద్భవ కాలమునందు 108 కలశములతో అష్టోత్తర క్షత క్షీరాభిషేకం స్వామివారికి చేయుచున్నాము. ఇది ఉచితమే. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీర్వాదం పొందవలసిందిగా కోరడమైనది. 12 గంటల 30 నిమిషములకు అనగా తెల్లవారుజామున కాశీ విశ్వేశ్వర స్వామి మరియు కాశీ విశాలాక్షి దేవి అమ్మవార్లకు సంజీవనగర్ రామాలయంలో కళ్యాణోత్సవం కూడా జరుగుతున్నది. కావున భక్తులు ఎల్లరూ ఈ పుణ్యతిథి రోజు అన్ని కార్యక్రమంలో పాల్గొని ఆ దేవదేవుని ఆశీస్సులు పొందవలసిగా కోరుచున్నాము. నంద్యాల పట్టణంలో ఎన్జిఓస్ కాలనీలోని అమ్మస్పటిక లింగేశ్వర ఆలయంలో రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు యోగానంద తెలిపారు. ఆదివారం తెల్లవారుజాము నుండి స్వామివారికి రుద్రాభిషేకము, పంచామృత అభిషేకములు, మహామంగళ హారతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం అనంతరం శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓం నమః శివాయ. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి పండుగ సందర్భముగా శ్రీ అమ్మ స్ఫటికలింగేశ్వర స్వామి దేవస్థానమునందు రేపు అనగా 15వ తారీఖు 2వ నెల 2026 ఆదివారము సరియగు తేదీ ఉదయం 5 గంటల నుండి కూడా స్వామివార్లకు విశేష అభిషేచనములు అర్చనములు జరుగును. అలాగే విశేషముగా స్వామివారి యొక్క స్ఫటికలింగమునకు విశేష ద్రవ్యములతో అభిషేకములు జరుగును. స్ఫటికలింగ దర్శనము కైవల్యదాయకము. స్ఫటికలింగ దర్శనము దర్శించినంత మాత్రమునే ఇహపర సౌఖ్యాలు పొందెదరు. కావున 50 మంది భక్తాదులెల్లరూ కూడా తప్పక స్ఫటికలింగ దర్శనం చేయండి. ఈ మహాశివరాత్రి నాడు ఆ దేవదేవుణ్ణి దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుదురని మరీ తెలియజేస్తున్నాం. ఓం నమః శివాయ. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని చిన్న శంకు మీద చుట్టూ ఆక్రాలిక్ పెయింటింగ్స్ తో మైక్రో బ్రష్ల ద్వారా శివుని యొక్క కొన్ని ప్రధాన అంశాలు చూపించారు. ఈ చిత్రం వేయడానికి 5 గంటల సమయం పట్టిందని అన్నారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని చిన్న శంకు మీద మైక్రో బ్రష్ ద్వారా ఆక్రాలిక్ కలర్స్తో శివుని యొక్క ప్రధాన అంశాలు చిన్న శంకులో చూపించారు. ఈ చిత్రం వేయడానికి 5 గంటల సమయం పట్టింది. అంటే ఈ చిత్రంలో క్షీరసాగర మథనం అంటే రాక్షసులు దేవతలు అమృతం కోసము మందర అనే పర్వతాన్ని కవ్వంగా చేసుకొని సర్పరాజైన వాసుకిని తాడుగా చేసుకొని పాల సముద్రంలో తిరుగుతారు. ఈ మందర పర్వతం కిందికి పోకుండా శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చి తన ఈపుపై మోస్తాడు. కూర్మావతారం అంటే తాబేలు. ఆ క్షీరసాగర మదనము చేస్తున్నప్పుడు కాలకూట విషయం వస్తుంది. ఈ కాలకూట విషయము సృష్టినంతా నాశనం చేస్తుంది. అటువంటి వచ్చిన విషాన్ని పరమశివుడు తన శంకు ద్వారా ఆ విషాన్ని తన గొంతులో సేవిస్తాడు, తన గొంతులో పెట్టుకుంటాడు. అందుకే అటువంటి మహోన్నత కార్యక్రమం చేసిన శివుణ్ణి లోకాన్ని రక్షించాడు ఆ కార్యక్రమం చేసి. అందుకే అతన్ని
నీలకంఠుడు, గరళాకంఠుడు అని అంటారు. సృష్టి కొరకు త్యాగం చేసిన పరమశివుడు గురించి ఈ చిత్రంలో ఆయన వివాహ సంఘటనను మరియు అర్ధనారీశ్వర రూపము, ఎందుకంటే మహాశివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఆ ఘట్టం వేశాను. అందులో మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, ఈ విధంగా ఇతరులు ఉన్నట్లు ఇచ్చాను. అలాగే ఎంతో పవిత్రమైన 12 జ్యోతిర్లింగాలు కూడా ఈ చిత్రంలో చూపించారు. ఓం అనే అక్షరాలు కూడా ఈ చిత్రంలో చూపించాను. నేను ప్రతి శివరాత్రి రోజున పరమశివుని భక్తుని కాబట్టి ప్రతి చిత్రం శివరాత్రి రోజున వేస్తూ ఉంటాను. ఈసారి వినూత్నంగా ఈ శంకు మీద వేశాను. ఈ శంకు మీద ఎందుకు వేశానంటే క్షీరసాగర మదనము చిలికినప్పుడు వచ్చే విషాన్ని శివుడు తన శంకు ద్వారా ఆ విషాన్ని తన గర్వాన్ని మింగుతాడు అన్నమాట. అది కంఠంలో పెట్టుకుంటాడు. అందుకే ఆ శంకు ద్వారా శంకుతోనే ఈ బొమ్మలని వేశాను. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అందరికీ ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్థానిక నడిగడ్డ నబీనగర్లోని రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్కూల్ డైరెక్టర్ డాక్టర్ యాకూబ్ మరియు కరెస్పాండెంట్ ఇసాక్ వల్లి ఆధ్వర్యంలో ఘనంగా స్పార్ ఎడ్యుకేషనల్ సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. సైన్స్ కు సంబంధించిన పిల్లలు కొత్త కొత్త ఆలోచనలు సృష్టించి సైన్స్ పట్ల మక్కువ పెంచే విధంగా చైనా లాంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీపడి టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందాలని ఆశించడం జరిగింది. అదేవిధంగా అమ్మాయిలను బాగా చదివించి ఉన్నత గొప్ప ఉద్యోగాలు చేసే విధంగా వారి యొక్క తల్లిదండ్రులు తమ వంతు సహకారం అందించాలని వక్తలు కోరారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాన్ని మరియు మెడల్స్ బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికాస్ పాఠశాల కరెస్పాండెంట్ వలి, నలంద కరెస్పాండెంట్ ఉత్తేజ్, నవభారత్ పాఠశాల మోహిన్, జీవీఆర్ అభ్యుదయ స్కూల్ కరెస్పాండెంట్ హుసేన్ వలి, నాగసాయి స్కూల్ కరెస్పాండెంట్ రాజేష్ మరియు రాయల్ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది. ఈరోజు రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. ఈ సైన్స్ ఫేర్కి ముఖ్య అతిథులుగా నంద్యాల పెద్దాయన అని మనం ఎంతో గర్వంగా పిలుచుకునే ఎన్ఎండి ఫరూక్ గారిని, మైనార్టీ శాఖ మంత్రులు వారిని ఆహ్వానించడం జరిగింది. సారు మన శైవ క్షేత్రాలు ఎక్కువ ఉండడం వల్ల నంద్యాలలో శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం బిజీలో ఉండి వారు నా తనయులకి పంపిస్తాను, మీరు ప్రోగ్రాం రన్ చేసుకోండి అని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్ఎండి ఫయాజ్ గారు రావడం, వారు పిల్లల్లో సైన్స్ ఆలోచనలు, సైన్స్ యొక్క మేధాశక్తిని పాఠశాలలో వాళ్ళు ప్రదర్శించినటువంటి ప్రాజెక్ట్స్ని చూసి అభినందించి వాళ్ళందరికీ ఉత్సాహపరచడం మాకెంతో ఆనందదాయకం. మా ఈ పాఠశాల గత 15 నుంచి నిర్వహిస్తున్న సామాన్య మధ్యతరగతి పేద పిల్లలందరికీ ఎంతో వారిలో విద్యా విలువల్ని నేర్పించడంతో పాటు సైన్స్ యొక్క ఆలోచనలను రేకెత్తించి సైన్స్ మానవాళి జీవన ప్రమాణాలకి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి మా ఉపాధ్యాయ బృందం వారందరికీ చక్కటి బోధనా పద్ధతుల ద్వారా ఈ సైన్స్ ప్రోగ్రాంని నిర్వహించడం వారందరికీ నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ మా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే మన్నించి వచ్చినందుకు ఎన్ఎండి ఫయాజ్ గారిని మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నడిగడ్డ యందు స్పార్క్ ఎడ్యుకేషనల్ సైన్స్ ఫేర్కి విచ్చేసిన రాష్ట్ర తెలుగుదేశం యువ నాయకులు శ్రీ ఎన్ఎండి ఫయాజ్ గారికి, అలాగే ఇక్కడ హాస్యనులైన వివిధ స్కూల్ కరస్పాండెంట్ మిత్రులకు, అలాగే అన్నతో పాటు వచ్చిన వివిధ పెద్దలకు అందరికీ ఈ సైన్స్ ఫేర్కి విచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా సార్ గారు కూడా, మంత్రివర్యులు గారు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వచ్చేవారు. సో శాసనసభ సమావేశాలు, ఇంగిత కార్యక్రమాలు ఉండడం వల్ల, అలాగే గత 10 సంవత్సరాల నుంచి మేము ఫిరోజ్ అన్నకు ప్రతి కార్యక్రమాల్లో ఇన్వాల్వ్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సో ఈరోజు ఫయాజ్ అన్న కూడా మాకు రావడం చాలా ఆనందదాయకం. మా విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్, విజ్ఞాన, వైజ్ఞానికి సంబంధించిన, తర్వాత వ్యవసాయం, విద్యుత్, ప్రత్యేక రంగానికి ప్రతి రంగానికి సంబంధించిన ప్రాజెక్టులు ప్రదర్శించడం వల్ల సో వాళ్ళలో ఆలోచన రేకెత్తే విధంగా భవిష్యత్తులో భావి సైన్స్ విజ్ఞానం తర్వాత అలాగే సైంటిస్టులుగా తయారు కావడానికి ఇంకా రకరకాలుగా
భావి పౌరులుగా దేశానికి సేవలు అందించే విధంగా వాళ్ళలో కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తే విధంగా వైజ్ఞానిక రంగం తర్వాత టెక్నాలజీ సంబంధించిన వివిధ రంగాల ప్రాజెక్టులు చేసినందుకు ఈ కార్యక్రమం నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయ బృందానికి, తర్వాత ఈ సైన్స్ ఫేర్ కు సహకరించిన తల్లిదండ్రులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఫయాజ్ అన్న గారికి, అందరికి వివిధ కరస్పాండెంట్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ దామోదరం సంజీవయ్య జయంతి వేడుకలు నంద్యాలలోని భారతీయ సిట్స్ కార్యాలయంలో మాతృభాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ కాదర్బాద్ రవీంద్రనాథ్ హాజరయ్యారు. వివిధ సాహిత్య సంస్థల ప్రతినిధులు, కవులు, నందిరెద్దు సమైక్య సభ్యులు సంజీవయ్య చిత్రపటానికి పుష్పమాలలు సమర్పించి నివాళులర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ గెలివి సహదేవుడు, సాహిత్య స్రవంతి అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, రోటరీ విద్యాసంస్థల అధినేత సుబ్బయ్య, మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ కురుమేటి కిషోర్ కుమార్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గురించి తెలియజేశారు. కవులు నీలకంఠమాచారి, కొప్పుల ప్రసాద్, డాక్టర్ నీలం వెంకటేశ్వర్లు, అవ్వారి శేషఫని, రఫీ, మా భాష కవితలు వినిపించారు. సమైక్య నిర్వాహకులు కృష్ణారెడ్డి, ఓబులపతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా, తొలి దళిత ముఖ్యమంత్రిగా సంయుక్త మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలోను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేంద్ర ప్రభుత్వంలో ప్రత్యేకించి అనేక మార్లు మంత్రి పదవిని నిర్వహించిన గొప్ప వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అవడం కూడా ఈయన ప్రత్యేకతలో ఒకటి. ఈయన కాంగ్రెస్ పార్టీ దళిత అధ్యక్షుడు కూడా. 38 సంవత్సరాల పిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయినటువంటి ఘనత ఈయనకు దక్కింది. మరి ఈరోజు ఫిబ్రవరి 14 105వ జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు నంది రైతు సమాఖ్య కార్యాలయంలో ఈ కార్యక్రమం నంద్యాలలో నిర్వహిస్తున్నాం. ప్రత్యేకించి నంద్యాలతో ఆయనకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంది. ప్రత్యేకించి కాదర్బాదర్ కుటుంబంతో అనుబంధం ఉంది. నంద్యాల గాంధీగా ప్రసిద్ధి చెందినటువంటి కాదర్బాదర్ నరసింహారావు గారితో ఆయన అనేక సార్లు భేటీ కావడం జరిగింది. కాదర్బాదర్ నరసింహారావు గారు దళిత జన పునరుద్ధరణ కోసం, అంటే దళిత జనాల సేవ కోసం వారు పరితపించినటువంటి వ్యక్తి. కాబట్టి వారిని ప్రత్యేకించి దామోదరం సంజీవయ్య గారు బాగా అభిమానించేవారు. అందుకని ఆ కుటుంబం చాలా అనుబంధం ఉన్నటువంటి కుటుంబం దామోదరం సంజీవయ్య గారు. అందుకే ఈరోజు సారు సమక్షంలో, డాక్టర్ కాదర్బాదర్ రవీంద్రనాథ్ సార్ గారి సమక్షంలో నంద్యాల ఉప్పరిపేట ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ఇంట్లో ఉన్న గృహోపకరణములు, ఫర్నిచర్ పూర్తిగా మంటల్లో కాలిపోయాయని తెలియజేశారు. ఈ ఘటనలో సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ఇంటి యజమాని నూర్బాషా తెలిపారు. నా పేరు నిర్వాష. మేము వచ్చేసి ఉప్పరిపేట వీధిలో ఉంటున్నాము. ఇప్పుడు ఈరోజు సాయంత్రం సడన్గా ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దానివల్ల అందులో ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ, తర్వాత ఫ్యాన్లు కానీ, వంట సామాన్లు కానీ, మొత్తం గ్లీజరు, తర్వాత ఫ్యాన్లు, గ్లీజరు చాలా వరకు నష్టం జరిగింది. దయచేసి నాకు ప్రభుత్వం ఆదుకోవాలని మన చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంత నష్టం జరిగింది? దాదాపు నాకు 5 లక్షల వరకు నష్టం జరిగింది. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారు పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ స్వామి అమ్మవారికి అర్చకులు, వేద పండితులు, ఆలయ చైర్మన్, సభ్యులు, ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. విద్యుత్ దీపకాంతుల నడుమ శ్రీశైలం పురవీధులలో శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవానికి తరలుతుండగా ఉత్సవం ముందు కోలాటాలు, డమరుక నాదాలు, పలు రకాల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఆలయం ముందు వివిధ రకాల పుష్పాలతో దేదీప్యమానంగా సర్వాంగ సుందరంగా తయారు చేసిన పుష్ప పల్లకిలో శ్రీ స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులను కనువిందు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్నటువంటి డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని, డ్రగ్స్ మాఫియా పేరుతో పేద ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నటువంటి ఫార్మా కంపెనీలను సీజ్ చేసి ప్రభుత్వమే డ్రగ్స్ సప్లై చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను ఆపాలని నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు సమూహంగా ఏర్పడి పేద ప్రజలను దోచుకుంటున్నటువంటి హాస్పిటల్స్లపై జిల్లా స్థాయి వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సిపిఐ కార్యాలయం నుండి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం వరకు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ ఆరోగ్య వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీనిని అదుగా చూసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి, ప్రైవేట్ హాస్పిటల్ అయితేనేమి దీనిని ఒక మాఫియాగా ఏర్పాటు చేసుకుని దందాలు సాగిస్తూ ఉన్నారు. దీనికి కేర్ ఆఫ్ అడ్రస్గా మధ్యప్రదేశ్లో నిన్ననే బయట వెలుగులోకి వచ్చింది. ఈ యొక్క మెడికల్ పడేది అక్కడ ₹1,00,000 అయితే ఇక్కడ 5 నుంచి 10 లక్షల వరకు అమ్ముతున్నారని, మరి ఈ లక్షల దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం ఏ విధంగా చర్య తీసుకుంటుందో ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలి. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకున్న సిపిఐ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాపై ఒక యుద్ధం చేయడానికి పూనుకున్నది. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన వైద్యులు ఈ యొక్క దందాను అరికట్టకపోతే భవిష్యత్తులో కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పర్మిషన్ లేని మెడికల్ షాపులకు కూడా డిఎంహెచ్ఓ గారు తర్వాత వాళ్ళ మామూలు మత్తులో మునిగిపోయి ఈ యొక్క దందా నడుస్తూ ఉంటుంది. ఒక ఏజెన్సీని కూడా నంద్యాల జిల్లాలో పట్టుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఇది పెద్ద మాఫియా. ఈ మాఫియాను అరికట్టడానికి ఏ రాజకీయ నాయకులు కూడా ముందుకు రాలేకపోగా ఎందరో ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకొని ప్రాణాలు పోగొట్టుకొని శవాన్ని కూడా ఇంటికి తీసుకోలేని పరిస్థితుల్లో సిపిఐ పార్టీ చెల్లించి ఈ యొక్క యుద్ధం ప్రకటించింది. ప్రజలు కూడా సహకరించాలి. ఏ హాస్పిటల్కి అయితే మనం వెళుతున్నామో ఎందుకు ఆ రిపోర్ట్లు ఇస్తున్నారో, అధిక ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారో కూడా ఇది ప్రజలకు వివరించడానికే తెలియజేస్తున్నాం. మాఫియాను అరకట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఈ యొక్క పార్టీ తరఫున చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మెడికల్ మాఫియాను అరికట్టాలని చెప్పేసి రాష్ట్ర పిలుపులో భాగంగా ఈరోజు డిఎంహెచ్ఓ ఆఫీస్ నందు నిరసన కార్యక్రమం చేపడింది. అయితే వీటి యొక్క ముఖ్య సందేశం అతి విచిత్రం ఏంటంటే, మెడికల్ మినిస్టర్ అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఇంతవరకు మెడికల్ ప్రభుత్వ హాస్పిటల్ పైన కానీ ఏ విధంగా కూడా మెరుగుపరచడం లేదు. మా దగ్గర డబ్బులు లేవని చెప్పడం చాలా సిగ్గుచేటు. ఆరోగ్యశ్రీ అనేది గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ రోజు ఆరోగ్యశ్రీకి కూడా నిధులు ఇవ్వలేదని చెప్పేసి, మా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి, వైద్యం అందిలేవని చెప్పడము చాలా సిగ్గుచేటు అని చెప్పేసి మనం చెప్తున్నాం. ఎందుకు ఆ పదం వాడుతున్నామంటే, మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి 567,000 కోట్ల రూపాయలు మీకు డబ్బులు ఇస్తే ఈ రోజు మీ దగ్గర ధనం ఎక్కడ పోయింది? ఒకరినొకరు పొగడడానికి తప్ప ఆ డబ్బులు ఏం చేస్తున్నారు? వైద్యానికి ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు? మీ యొక్క ఆస్తులు తాకట్టు పెట్టినా కూడా ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు కూడా యథావిధిగా అధికారం లేక కూడా పరిపాలన చేసేంత డబ్బులు మీ కాడ ఉంచుకొని ఈరోజు మీరు విగ్రహాలు కట్టడానికి 1,756,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అదే డబ్బుతో ఎంత ప్రజలకు మెరుగైన వైద్యం మీరు అందించలేరు. కానీ ఈరోజు మీరు విగ్రహాలు కట్టుకోండి, మీ యొక్క ఎమ్మెల్యేలతో ఎంపీలు అందరూ కలిసి తలా సందాలు వేసుకొని ప్రజాధనంతో కాకుండా కడితే చాలా బాగుంటుంది. కానీ ఈరోజు మీరు ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ ప్రజలకే ఆరోగ్యమే శ్రీరామ రక్షగా భావిస్తాం. కానీ ఈరోజు ఒక మెడికల్ స్టోర్ లేకపోతే ఒక టాబ్లెట్ యొక్క విలువ 50 పైసలు మాత్రమే ఉంటుంది. కానీ అదే టాబ్లెట్స్ కొనడానికి పోతే, ఉదాహరణకు ఇప్పుడు పారాసిటమాల్ డోలో 6 టాబ్లెట్ తీసుకుంటే ₹3 నుంచి ₹5 వరకు అమ్ముతున్నారు. కానీ అది పడేది 50 పైసల నుంచి 30 పైసల రూపాయలు. కానీ ఇట్లా చూసుకుంటూ పోతే అదే దగ్గర సెలైన్ బాటిల్ ₹18 నుంచి ₹20 మాత్రమే ఉంటుంది. కానీ ఈరోజు హాస్పిటల్ తగ్గట్టుగా ₹100, ₹150, ₹200గా ఈరోజు ఏర్పాటు చేసి ఈరోజు డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అంటే వీటికి మెడికల్ స్టోర్లకు ఏ మాత్రం సర్టిఫికేట్స్, ఫార్మసీ కానీ ఫార్మ్ డి కానీ సర్టిఫికేట్ లైసెన్స్ లేకపోయినా ఈరోజు పుట్టుకొడుగుల్లా పుట్టుకొస్తున్నా కూడా ఇక్కడ డ్రగ్ ఇన్స్పెక్టర్ కానీ డిఎంహెచ్ఓ అధికారికి కానీ చీమ కూట్టినట్టు కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకు మామూలే ముఖ్యము. ప్రజా ఆరోగ్యం అనేది ఎటువంటి నాశనం అయిపోయినా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. లక్షలాది రూపాయలు మీరు జీతాలు తీసుకుంటూ ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కు హాస్పిటల్కు మీరు ఇంత వైద్య అధికారులు ఉండి కానీ
స్థానిక ఉండే ప్రభుత్వ అధికారులు కానీ ఒకరన్నా ఒక మెడికల్ స్టోర్ని సీజ్ చేశారా, ఒకరిపైన చర్య తీసుకున్నారా, ఒక విజిట్ అయినా చేశారా? కానీ ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ పేద రోగులు ఎంతో మంది వస్తున్నా కూడా రెఫర్ టు కర్నూల్, రెఫర్ టు ప్రైవేట్ హాస్పిటల్ అని చెప్పేసి రాస్తున్నారు తప్ప ఇంతవరకు కూడా మీరు దాని పరిగణనలోకి తీసుకోవడం అనేది చాలా బాధాకర విషయం. కాబట్టి తక్షణమే మీ యొక్క వైఖరి మానుకోవాలి. ఆరోగ్యశ్రీ బిల్లులు వెనకపోతే మంజూరు చేయాలి. ప్రభుత్వ వైద్యము పేదలకు సక్రమంగా అందించే విధంగా మీరు ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో కలిసి వచ్చే విద్యార్థి యువజన ప్రజా సంఘాలన్నీ కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. మీరు ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేయడానికి ఎందుకు ఉపయోగించలేకపోతారు? ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారు? కాబట్టి తక్షణమే మీరు ప్రైవేటీకరణ మానుకొని తక్షణమే వైద్య కళాశాలను కూడా మీరు ఏర్పాటు చేసి పేదవాళ్ళకు కూడా అందే విధంగా మీరు చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తాను. నంద్యాల పట్టణం వైఎస్ఆర్ నగర్లో నిర్మాణంలో ఉన్న స్వామి అయ్యప్ప దేవాలయానికి భక్తులు, దాతలు వస్తు రూపేణా, ధన రూపేణా విరాళాలు అందించి నిర్మాణంలో భాగస్వాములు కావాలని, స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆలయ పెద్దలు టివి రమణ, సోమశేఖర్ సభ్యులు కోరడం జరిగింది. స్వామి శరణమయ్యప్ప. అయ్యప్ప భక్తులకు మనవి, ఈరోజు మనం అయ్యప్ప స్వామి గుడి కట్టాలంటే ఒక సంకల్పంతో కడుతున్నాం. కాబట్టి భక్తాదులు వైఎస్ఆర్ నగరు, నంద్యాల జిల్లా వైఎస్ఆర్ నగర్ నందు ప్రప్రథమంగా వెలిసిన అయ్యప్ప స్వామి శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మాణం జరుగుతున్నది. కావున భక్తాదులందరూ వాళ్ళకు తోచిన విధంగా, ఎవరికి తోచిన విధంగా వారు సహకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ నిర్మాణం జరుగుట కారకులంతా భక్తాదులతోనే మొదలుపెట్టాం. భక్తాదులే దీన్ని కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి భక్తాదులు, పుర ప్రజలు, పుర ప్రముఖులతో ఈ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్మాణానికి సహకరించవలసిందిగా మరీ మనవి చేస్తున్నాం. స్వామి శరణమయ్య. అంతేనా? నంద్యాల జిల్లా వైఎస్ఆర్ నగర్ నందు శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణం జరుగుతుంది. కావున భక్తాదులు, స్నేహితులు, బంధుమిత్రులు ఎవరైనా సరే వస్తు రూపైనా సరే, ధన రూపైనా సరే కొంచెం సహకరించి అయ్యప్ప స్వామి గుడి నిర్మాణానికి పాత్రులు కాగరని కోరుకుంటున్నాను. స్నేహితులు, భక్తాదులతోనే నిర్మాణం జరిగింది. ముందు కూడా ఇంకా కొంచెం మంది సహాయం చేసి ఇది కంప్లీట్ చేయవలసిందిగా కోరుచున్నాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి నంద్యాల జిల్లా వైఎస్ఆర్ నగర్ నందు వెలిసిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్మించడము శ్రీ సోమశేఖర్ గారు, రమణన్న గారు తల వంచి ఇంత భారీ బాధ్యత మీనేసుకున్నందుకు వారికి ముందుగా నా కృతజ్ఞతలు. స్వామి, గుడికి పోవాలంటేనే మనం చాలా సంతోషపడే ఇది. ఒక గుడి కట్టాలంటే ఒక చరిత్ర, దానిలో భాగం కావాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక టెంకాయ తీసుకొని పోతేనే దేవుడు పుణ్యం ఇస్తాడు. అటువంటిది మనం ఒక గుడిలో ఒక ఇటుక పేర్చినా కూడా అంతకంటే మహద్భాగ్యం ఉండదు. మన పూర్వీకులు ఆ గుడి కట్టినారు, ఈ గుడి కట్టినారు అని చెప్పుకునే వాళ్ళే తప్ప ఒక గుడిలో భాగంగా ఎవరు ముందుకు రావడం లేదు. ప్రతి ఒక్కరూ గుడిలో భాగం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమ్మస్పటిక లింగేశ్వర ఆలయంలో రేపు మహాశివరాత్రి ప్రత్యేక పూజలు. సంజీవనగర్ రామాలయంలో శివరాత్రి పర్వదినాన శ్రీ కాశీ విశాలాక్షి, కాశీ విశ్వేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం. శ్రీశైలంలో కన్నుల పండువగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి. నంద్యాలలో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం.
డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. శంకు మీద శివయ్య సూక్ష్మ చిత్రాలు. రాయల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఘనంగా స్పార్క్ ఎడ్యుకేషనల్ సైన్స్ వేర్. వైఎస్ఆర్ నగర్ అయ్యప్ప దేవాలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని కోరుతున్న నిర్వాహకులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.